ఓం శ్రీ మాత్రే నమః. 6 అయినా సరే మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే ఆగస్టు నెల మొదటి వారంలో వీరు అద్భుతమైన మార్పులు అయితే చూస్తారనే చెప్పాలి. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా మీరు చూడలేనటువంటి చాలా అదృష్టకరమైన మార్పులు అయితే వీరి సమయంలో చూడబోతూ ఉన్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు చూడబోతూ ఉన్నారని కూడా చెప్పడంలో సందేహం లేదండి. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది? అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయం శుభవార్తలు ఆశలు పెంచుతాయి. కుటుంబ సభ్యులు మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యక్తిగత సంబంధాల్లో ఆనందం, పరిణామాలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అంతేకాదు ఈ రాశి వారికి ఇది చాలా శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో అనుకునేది సాధిస్తారు. ఉన్నత స్థాయి కనిపిస్తుంది. శత్రువులు మీరు మీదే విజయం అనిపిస్తుంది. ఆర్థికంగా మంచి యోగం కనిపిస్తుంది. వ్యాపారంలో కృషి చేస్తే మీకు మేలు జరుగుతుంది. ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. కుటుంబపరంగా అభివృద్ధి సాధిస్తారు. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది. ఈ నెల మకర రాశి వారికి సగటు కంటే కొంచెం బలహీనంగా ఉండవచ్చండి. విద్యా విషయానికి వస్తే ఆగస్టు నెల సాధారణంగా సగటు కంటే మిశ్రమ లేదా మెరుగైన ఫలితాలు అయితే ఇస్తున్నట్లు కనిపిస్తుంది. 4వ అధిపతి అయిన కుజుడు ఈ మాసంలో అనుకూలంగా లేకపోయినా సరే కూడా ఉన్నత విద్యకు కారకుడైన బృహస్పతి స్థానం ఈ నెలలో మీకు చాలా బాగుంటుంది. ఉన్నత విద్యలో చట్టం లేదా సాంకేతికత మొదలైన వాటికి సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా సాధారణంగా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. అయితే సైన్యము, భద్రతా, పోలీస్ మొదలైన వాటికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు తులనాత్మకంగా కష్టపడాల్సి ఉంటుంది. మరొక వైపు ప్రాథమిక విద్యను అభ్యసిస్తూ ఉన్న షార్ట్కట్లను అవలంబించడం పైన నమ్మకం లేని విద్యార్థులు చాలా మంచి ఫలితాలు అయితే సాధారణంగా కలిగి ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఆర్థికపరమైన విషయాల్లో అధిపతి బుధుడి స్థానం మంచిది కాదు. అటువంటి పరిస్థితుల్లో మీరు లాభం పొందడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనవచ్చు. కానీ లాభం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా ఆగస్టు నెల మీకు కొంచెం బలహీనంగా అయితే ఉండబోతూ ఉందండి. చూశారు కదండి, ఆగస్టు నెల ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇక ఈ రాశి వారి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఊహించిన మార్పులు అయితే చూస్తారండి. ఈ రాశి వారికి ప్రథమార్థంలో అనుకూలంగా కనిపిస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం మరియు విజయవంతం చేయడంలో సహాయపడే కొత్త పరిచయాలను కూడా ఏర్పరచుకోవచ్చు. విద్యార్థులకు, నిపుణులకు ప్రారంభం నిజంగా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తారు, కష్టపడి పనిచేస్తారు మరియు ఎక్కువ దృష్టి పెడతారు. ఫలితంగా అద్భుతమైన విద్యా పనితీరు కూడా ఉంటుంది. మీరు విదేశాల్లో
చదువుకోవాలి అని అనుకుంటే ఈ నెల మీకు అంగీకరించడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. సెప్టెంబర్ నెలవారీ రాశి ఫలాలు 2025 ఈ నెలలో మీ యొక్క కుటుంబ జీవితానికి ఆశాజనకమైన సంకేతాలనే చెప్పాలి. ఆస్తిని సంపాదించుకోవడంలో కుటుంబ విజయవంతం కావచ్చు మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తోబుట్టువులతో చిన్న చిన్న ఆందోళనలు ఉండవచ్చు మరియు మీ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి మెరుగైన కమ్యూనికేషన్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కూడా మీకు తప్పనిసరిగా కృషి చేస్తే మేలు. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే మీరు శుక్రవారం కనకదార స్తోత్రాన్ని పఠిస్తే మేలు. అంతేకాదండి, ఈ రాశి వారు మీ తోబుట్టులతో చిన్న చిన్న ఆందోళనలు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉంటాయి మరియు మీ సంబంధాలని మరింతగా పెంచుకోవడానికి మెరుగైన కమ్యూనికేషన్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు మీరు తప్పనిసరిగా కృషి చేయాలి. ఇలా చేస్తే మీ సమస్య అనేది పెరుగుతుంది. మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం కానుంది కాబట్టి మీరు ఒకరికొకరు గొప్ప సాన్నిహిత్యం మరియు మీ యొక్క సంబంధంలో ప్రత్యేకమైన సంతృప్తిని కలవారుగా ఉంటారు. మీరు దగ్గరవుతారు, ఒకరికొకరు చాలా శ్రద్ధ వహిస్తారు మరియు ఒకరి భావోద్వేగాలను మీరు ఇంకొకరు గౌరవిస్తారు. మీరు ఒంటరిగా మరియు ప్రేమతో ఉన్నట్లయితే మీ యొక్క ప్రేమ వివాహం కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు అది ధృవీకరించబడవచ్చు. మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ సమయం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ నెల మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత ఆందోళనలు కలగవచ్చు. మీ రాశికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 3 ఇండ్లలో ఉంటాడు. అయితే మొదటి వాదాన్ని నవంబర్లో ఉన్న కుజుడి దృష్టి ఇది నొప్పి భుజం లేదా కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఇంకా హాని కలిగించే ప్రమాదం ఉంటుంది కాబట్టి తీవ్ర హెచ్చరిక అనేది మీకు మీ జీవితంలో సూచించబడుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు. మంచి భోజన ప్రియులని కూడా చెప్పవచ్చు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. మూఢక నమ్మకాలను వీరు నమ్మరు. ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. వీరు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించారు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.